నమస్కారం అండి. ప్రణవి స్టోరీస్ కి స్వాగతం. ఇవాళ మనం అరుణ గారు రచించిన పాప నవ్వింది అనే కథలోని 5వ భాగాన్ని విందామా. ఈ భాగంలో కమల ఇంట్లో ఎలా కలిసిపోయింది, పాపతో ఎలా కలిసిపోయింది అనే కథను విందాం. ఇక కథలోకి వెళదాం. రాజేశ్వరి దేవి 300 ఇచ్చేసరికి కమల విస్తుపోయి చూస్తూ, రెండే కదమ్మా నా జీతం అని మూడోది బల్ల మీద పెట్టింది. రాజేశ్వరి మళ్ళీ అది తీసి కమల చేతిలో పెట్టి, నువ్వు నాకెంత సహాయంగా వస్తున్నావో తెలుసా? నువ్వొచ్చి నెలైనా కాలేదు. నేను అన్ని నీకు అప్పగించి హాయిగా తిరుగుతున్నాను. ఇప్పుడు పాప పనే కాక ఇల్లంతా ఎవరు చూస్తున్నారు? నువ్వేగా అన్నది రాజేశ్వరి దేవి. దానికేముందమ్మా, ఏమీ చేయకుండా ఎట్లా ఉంటాను రోజంతా ముంగిలా? మున్పు మా ఇంట్లో ఎట్లా అన్ని చూసుకున్నానో ఇక్కడ అంతే కదా, దానికి మీరు ఇవ్వాలా అంటూ మళ్ళీ ఆ డబ్బు ఇవ్వపోయింది. రాజేశ్వరి కొంచెం కోపంగానే, సరే అయితే ఈ రోజు నుంచి నువ్వు పాప పని చూడు, అది పై పని, నాకింకా నువ్వేమి చెప్పొద్దు అంటూ అటువైపు తిరిగింది కోపంగా. అది కాదమ్మా, మీరు కోపగించుకోకండి. నా అనేవాళ్ళు ఆదుకునే వాళ్ళు లేని నిరాశ్రయురాలిని. నన్ను మీరు ఆదరించి ఇంత చోటు ఇప్పించారు. మీ ఇంట్లో ఒకతేగా, మీ బిడ్డల్లే ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు అభిమానంగా. నాకిప్పుడు మీ దగ్గర అంటుండగానే రాజేశ్వరి అందుకొని, కనుకనే కమల చెప్పినట్టు విను. నా మాటకి విలువ ఇచ్చి ఇలాగే ఈ ఇంట్లో ఒకరిగా నిలిచిపో అన్నది. కమల ఇంకేం మాట్లాడక ఆ డబ్బు తీసుకుని వచ్చేసింది. ఈ మధ్య కమల తన ఇంటికి వెళ్ళొచ్చింది ఒకసారి. నరసయ్య ఎవరినో అద్దెకు ఇంట్లో పెట్టాడు. కమల తన మిగిలిపోయిన బట్టలు ఫిడేలు తీసుకొని నరసయ్యని, లెక్చరర్ అనురాధ గారిని చూసి వచ్చింది. ఇక్కడి సంఘటనలన్నీ విన్నాక వాళ్ళు కూడా మంచి చోటు దొరికినందుకు చాలా సంతోషించారు. ఆ పూటకంతా పాప ఏమీ తోచకుండా ఇంట్లోకి బయటికి తిరిగింది. ఎటొచ్చి కమల ఎంతో నచ్చ చెప్పి వెళ్ళటాన ఎవరితోని పేర్చి పెట్టలేదంతే. కమలి రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసింది. కమలి ఇచ్చిన పళ్ళ బొమ్మ తీసుకొని మొదుస్తున్న పాపను చూసి, శ్రీనివాసరావు గారు, భలే దానివమ్మ కమల, పిల్లనిట్టే మచ్చిక చేసుకున్నావు అన్నాడు. రాజేశ్వరి నీరజ కోసం బొంబాయి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు కమలకి శ్రీనివాసరావు గారికి అంతా చెప్పి ఒప్ప చేసి మరీ వెళ్ళింది. నిశ్చితంగా ఇప్పుడు ఆమెకి పాప భయం కూడా లేదు. అక్కడ బియ్యాల వారు ఉండమనడంతో ఇంకో 2 రోజులు ఆగి మరీ నీరజతో వచ్చింది. అప్పటికే కమల నీరజ కోసం ఒక గది తుడిపించి గదిలో కావాల్సినవన్నీ అమర్చి పెట్టింది. రైలు టైంకి శ్రీనివాసరావు గారితో పాటు పాపని కూడా కారులో స్టేషన్ కి పంపింది. ఈ దురుకు పిండాన్ని నేను ఆపగలనా అమ్మాయి అన్నాడు శ్రీనివాసరావు గారు. ఆయన మాటలకి రవి, పాప బుద్ధిగా ఉంటానని మాట ఇచ్చిందిలేండి అన్నది కమల. వాళ్ళు వెళ్ళినాక మళ్ళీ ఒకసారి అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూద్దాం అని కమల బయటకొచ్చి నిలబడ్డది. ఇంట్లో కారొచ్చి ఆగింది. పాప దిగి, అదిగో మా కమలి అని అరుస్తూ 20 ఏళ్ల అమ్మాయిని చెయ్యి పట్టుకుని రావడం చూసింది కమల. వాళ్ళకి ఎదురెళ్ళి రాజేశ్వరి చేతుల్లో శాల్వా అందుకుంది. పాపకి సాక్షాత్తు మేనత్తే నీరజ. ఆ రూపంలోనూ, మాటలోనూ, నడకలోనూ చాలా అందంగా, నాజుగ్గా ఉంది. కాస్త ప్రయాణంతో అలసిన మహా చురుగ్గా ఉంది. కమల వంక చూస్తున్న నీరజకి కమలని పరిచయం చేసి, చూడమ్మా కమల, నువ్వు కనిపెట్టుకొని చూసుకోవడానికి అమ్మాయిని తీసుకొచ్చా. అత్తింటి పిల్ల, ఎలా చూస్తావో ఏమిటో అంటూ నడిచింది. నిన్ను చూడకపోయినా చూసినట్టుగానే ఉంది కమల. అక్కడ 4 రోజులు అమ్మ నీ గురించి చెబుతూనే ఉండేది. కమల అలా చేస్తుంది, ఇలా మాట్లాడుతుంది అంటూ. ఇంకా స్టేషన్ లో దిగానో లేదో, వసపిట్ట మా కమిలి అంటూ ఒకటే పాట. నాకు నిజంగా కోపం వచ్చిందనుకో, వీళ్ళకి ఇంత దగ్గరైన నీ మీద అంటూ నేను నిన్ను కమిలి అనే అంటాను, సరేనా అంది నీరజ. కమల నవ్వుతో, అనండి, పోయేదేముంది అన్నది. వాళ్ళిద్దరూ 2 ఏళ్లు హెచ్చు తగ్గుగా ఒక వయసు వాళ్ళు కావడం మూలాన సంస్కారం కలవాళ్ళు కావడంతో ఇట్టే స్నేహం కలిసిపోయింది ఇద్దరికి. ఇప్పుడు పాపతో ముగ్గురు జతగా తిరగడం మొదలు పెట్టారు.
కమల అండి అంటే అనద్దంటే మానకపోవడంతో నీరజ ఒక పూట కోపం వచ్చి మాట్లాడలేదు. అత్త కమలి ఎందుకు మాట్లాడుకోవడం లేదు అని పాపకి తోచలేదు. పాప నీరజ ఒకటి కావడంతో కమలకి ఇంకా ఏమీ చేత కాక వాళ్ళు మాత్రం ఉన్నప్పుడు పేరు పెట్టి పిలవడానికి ఒప్పుకొని రాజీ పడ్డది. తల్లి కూతుళ్ళు విశ్రాంతంగా మాట్లాడుకుంటున్నారు. కమలతో ఇంట్లో వచ్చిన చైతన్యానికి వాళ్ళు సంతోషిస్తూ పాపకే కాకుండా ఇంట్లో అమ్మకి చేదోడుగా మిగతా వాళ్ళందరికీ తనలో నాలుకల్లో ఉంటున్న కమలని చూసి నీరజ ఆశ్చర్యపోయింది. ఇప్పుడు వాళ్ళకి పాపలో కూడా మార్పు కనపడుతున్నది. మునుపటల్లే మూతి ముడుచుకుని ఎవరికి అంటకుండా కూర్చోవడం లేదు పాప. సంతోషంగా ఇల్లంతా ఏకం చేస్తూ బొంగరంలాగే తిరుగుతున్నది. పకపక మనసారా నవ్వుతున్నది. ముద్దుగా అల్లరి చేస్తున్నది. తను చేయటమే కాక తన చుట్టూ ఉన్న వాళ్ళ చేత చేయిస్తున్నది. ఇప్పుడు ఇల్లు నవ్వులతో ఆటలతో మోగిపోతున్నది. చెప్పిన మాట వినకుండా మంకుగా ఉండే పాప ఇప్పుడు ముద్దుగా మాట వినడం మొదలుపెట్టింది. మంచి అలవాట్లు నేర్చుకుంటున్నది పాప. పాలు తాగినాక నీళ్లలో చెయ్యి ముంచి మూతి తుడుచుకోవడం నీరజ చూసింది. అదేంటి పాప కొత్త అలవాటు అని అడిగింది. కమిని చెప్పింది. లేకపోతే మూతి నల్లబడుతుందట అన్నది. చదువంటే కూడా ఇప్పుడు శ్రద్ధ చూపిస్తున్నది. ఒకరోజు పొద్దుటే పూట టైం ఎంతైందట అని అడిగి పుస్తకాలు తెచ్చుకుంది. నీకు టైం ఏంటమ్మా పాప అని అడిగింది నీరజ. కమిలి ఇప్పుడు నాకు చదువు చెప్తోందిగా అన్నది మాధురి. ఎన్నో ఇంగ్లీషు నర్సరీ రైమ్స్ చిన్న తెలుగు పాటలు పాడడం మొదలు పెట్టింది ముద్దుగా. పాప టీ పార్టీకి అత్తని మామని ఒక సాయంత్రం పిలిచి పళ్ళు బిస్కెట్లు పెట్టింది. చిన్న కెటిల్ మూత చెయ్యి పెట్టి పాలు వంచడం చూసి ఇదెప్పుడు నేర్చుకున్నావు పాప అంది నీరజ. కమిలి చెప్పింది. ఇలా పోయాలట, లేకపోతే మూత డమీమని పడిపోతుందట అన్నది. ఆరిందా వల్లే ఇట్లాగే థ్యాంక్స్ చెప్పడం సారీ అనడం అలవాటైంది. ఇప్పుడు కొత్త విషయాలు చాలా తెలుసుకొని మాట్లాడుతున్నది పాప. ఒకరోజు రాజేశ్వరి బయటికి వెళ్తూ పాప నీకేం కావాలమ్మా అన్న వెంటనే పాప శివాజీ బొమ్మ అంది. ఆ మాటలకి విభ్రాంతితో వాళ్ళు అదేవది పాప అన్నారు. ఓ పెద్ద రాజుగారట, ఔరంగజేబుతో యుద్ధం చేసేవారట. వాళ్ళు విరగబడి నవ్వుతూ ఆడంది జేబేనమ్మా అంటే నీకు తెలియదులే, మా కమిలి చెప్పింది. నాకు కమిలి రోజు కథ చెప్పాల్సిందే, లేకపోతే ఊరుకుంటానా అంటూ నవ్వుతూ వేలాడిస్తూ ఉండేది. అవునమ్మా, మొన్న రాత్రి నేను వెళ్ళేటప్పటికి కమిలి అన్నం తినిపిస్తున్నది. ఇది మా అమ్మ ముద్ద, ఇది అత్తది, ఇది నాన్నది అంటూ. ఇంతలో పాప నే తిననంటూ కూర్చున్నది కథ చెప్పకపోతే. కమిలి నీకింకా ఏం చెప్పనమ్మా, నాకొచ్చిన కథలన్నీ చెప్పే కదా. సరే, రోజుకో కథ వెతుకుతూనే బదులు పెద్ద కథ చెప్తాను. నీకు రామాయణం కావాలా భారతం కావాలా అంది. రామాయణం కాదమ్మా, రాముడి కథ చెప్పనా కృష్ణుడి కథ చెప్పనా అన్నది. అప్పుడు పాప రాముడి కథ అడిగింది. ఇట్లాగే రోజు చెప్తుంది కాబోలు అంది నీరజ. ఓ అందుక అమ్మాయి పదజాలంలో తాటకి మందర లాంటి మాటలు దొల్లుతున్నాయి అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది రాజేశ్వరి. నీరజ కమల స్నేహం అల్లుకుపోయింది. బయటికి వెళ్ళినప్పుడల్లా ఇద్దరు తోడుగా వెళ్తారు. పాప మొదట్లో తాను వస్తానని మారం చేసేది, కానీ కమల చెప్తే విని రమణమ్మ దగ్గరే ఉండడం నేర్చుకుంది. ఈ మంకు పిల్లనెట్లా దారికి తెచ్చావు మధ్య కమిలి అంటే పాప మంకు పిల్ల అని ఎవరన్నారు, నాకు తెలియదే అనేది కమల. నువ్వు వచ్చినా నాకు హాయిగా తోడుగా ఉంటున్నది కమిలి అంది నీరజ. కమలకి కూడా తన ఈడు పిల్లలతో తిరగడం ఆనందంగానే ఉంది. కానీ నీరజ ఏదైనా కొనిపిస్తే మాత్రం కమల తీసుకునేది కాదు. ఇద్దరు ముఖాలు తిప్పుకొని తిరిగేవారు ఒక గంట. ఇంతలో పాప పుట్టినరోజు వచ్చింది. అప్పటికి కమల వచ్చి చాలా రోజులు అయ్యింది. నలుగురు తెలిసిన వాళ్ళని పిలిచి చాలా గొప్పగా చేశారు. నీరజ బలవంతంగా తన పెద్ద చీరే ఒకటి కమలకి కట్టింది. వద్దంటే వినకుండా. సహజంగా చక్కని పిల్ల, మంచి పోషణతో హాయైన వాతావరణంలో ఇక్కడికి వచ్చినాక ఇంకా అందంగా
తయారైంది కమల. ఈ రోజు ఆ పట్టు చీరతో సొమ్ములు లేకపోయినా నిండుగా అందంగా తిరుగుతున్న కమలని చూసి ఎవరని అడిగారు చాలా మంది రాజేశ్వరిని, నీరజని. ఒక ఆవిడే ఇదేం ప్రశ్న ఒక ఆవిడ ఇదే ప్రశ్న పాపని అడిగింది. పాప ఓ క్షణం ఆలోచించి మా అమ్మ అన్నది. ఆ మాటలకి రాజేశ్వరి, నీరజ, కమల నించున్నారు ఎక్కడి వాళ్ళు అక్కడ. కానీ అంతమంది ఆడవాళ్ళు ఉన్న చోట నిశ్శబ్దం నిలవలేదు కనుక మళ్ళీ మాటలు మొదలయ్యాయి. కమల సిగ్గుతో ఆ సందట్లో లోపలికి వెళ్ళడం గమనించింది నీరజ. కొంతసేపటికి బయటకు వచ్చిన మునుపటి ఉత్సాహంతో తిరగలేకపోయింది కమల. అందరూ వెళ్ళినాక కమల గదిలో కూర్చొని ఏడుస్తున్నదని రమణమ్మ చెప్పడంతో నీరజ, రాజేశ్వరి వచ్చారు పిచ్చి పిల్ల అనుకుంటూ. అప్పటికి పాప కమల ఒళ్ళో చేరి కమిలి ఏడవద్దు, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కళ్ళు తిరగడం మొదలు పెట్టింది. వీళ్ళు వెళ్ళేటప్పటికి కమల, మాధురి నన్ను అమ్మ అని ఎందుకు పిలిచావు చెప్పు అని అడుగుతున్నది కొంచెం కోపంగానే. పాప బిట్టకపోయి ఏడుపు గొంతుతో, మరి నాకు మా అమ్మ ఉంది, అత్త ఉంది, నాన్న ఉన్నారు, అమ్మ లేదు. నువ్వంటే నాకు ఇష్టం, అందుకని అమ్మ అని చెప్పాను అని ఏడవడం మొదలు పెట్టింది. కమల ఇంకా ఉండబట్టలేక పాప అంటూ చేతుల్లోకి తీసుకుని గుండెల్లోకి హత్తుకుంది. తన చిన్ననాడు మేనమామ ఎంత బాగా చూసిన తల్లి కోసం తను పడ్డ ఆవేదన గుర్తుకొచ్చింది. ఇద్దరు ఏడుస్తూ ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకోవడం చూసి తల్లి కూతుళ్ళు కళ్ళనీళ్లు తుడుచుకుంటూ దిగాలుగా వెనక్కి తిరిగారు. ఇప్పుడు పాపకి కమలంటే అంత ప్రేమ ఎందుకో అర్థమైంది వాళ్ళకి. ఏం చెయ్యాలో తెలియక ఇద్దరు ఆ రాత్రంతా ఆలోచనలతో గడిపారు. నిజమే, వాళ్ళు పాపకి ఎంత చేసినా తల్లి లేని కొరత తీర్చలేకపోతున్నాం కదా అనే వేదతో రాత్రంతా బాధపడ్డారు. మరునాటి నుంచి కమలని వాళ్ళు కొత్త కోణాల్లో నుంచి చూడడం మొదలు పెట్టారు. పిల్ల చక్కటిదే, మంచిదే, పాపకి ప్రాణం. కమలకి కూడా పాపని చాలా ఆదరణంగా, అభిమానంగా చూసుకుంటున్నది. ఏదైనా పాప తర్వాతే అన్నట్టు. కానీ అన్న ఈ ప్రశ్న వాళ్ళని ఎన్నో విధులుగా వేధిస్తున్నది. ఈ పిల్లని కోడలుగా చేసుకోవడానికి వాళ్ళకి అభ్యంతరం కనపడలేదు. వాళ్ళలో వాళ్ళు తల్లి కూతుళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. ఇంతకు ముందు జరిగిన దానితో కట్టిన బొప్పులతో కమల ఒక విధంగా వాళ్ళ దృష్టి కనిపించింది. ఈ ఆలోచన వాళ్ళకి బాగానే తోచింది. సంతోషంగా కూడా ఉంది. ఆస్తిపాస్తులు అంతస్తులు లేకపోతేనేం, మనకున్నది చాలదా అనుకున్నారు. కానీ కమల ఒప్పుకుంటుందా? శ్రీపతి ఒప్పుకుంటాడా? శ్రీపతి దగ్గర ఈ ప్రస్తావన తెచ్చే ధైర్యం వాళ్ళిద్దరికీ లేదు. వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదనుకొని నిట్టూర్చి ఊరుకున్నారు తల్లి కూతుళ్ళు. కమల పాప ఇంకా మమేకంగా ఉండడం చూసి చివరికి ఏమవుతుందో అన్న ఆలోచన వీళ్ళకి ఎక్కువైపోయింది. నీరజతో వంతు పెట్టుకొని ముగ్గురు ఆడుతున్న పాప కమల ఒకటిగా కనపడేది చూసే వాళ్ళకి. ఎవరితో ఎంత ఆటల్లో ఉన్నా పాప ఉన్నట్టుండి కమలని అంటూ కమలని వెతుక్కుంటూ పరిగెత్తేది. పాపకి ఇప్పుడు చదువు చెప్పడానికి ఒక టీచర్ని పెట్టారు. కమల వెళ్ళి పక్కన కూర్చుంటే గాని అడుగు వేసేది కాదు, చదువుకునేది కాదు పాప. వారం రోజులు ఇలా గడిచాక మెల్లగా కమలే మధ్యలో నుంచి లేచి రావడం, తర్వాత పాపని ముందు పంపించి తను వెనక వస్తానంటూ మెల్లగా మరిపించేది. అప్పుడప్పుడు పేచీ పెట్టిన క్రమంగా అలవాటైంది. నీరజ వెళ్లే రోజు దగ్గరికి వచ్చింది. తల్లి మెల్లోకి ఏదైనా కొనుక్కోమని ఇచ్చిన డబ్బు తీసుకొని కమలతో పాటు షాపుకు వెళ్ళింది. అక్కడ తనకు నచ్చిన పచ్చళ్ళ నెక్లెస్ తీసుకుంది. కమల కూడా మెల్లోకి ఒక 2 వరసలు చుట్టిన ముత్యాలు ఎప్పుడైనా పెట్టుకోవడానికి కొనుక్కుంది. రోజు పెట్టుకోవడానికి లావాటి ఒంటిపేట గొలుసు, 2 జతల గాజులు కొనుక్కుంది. ఇక్కడికి వచ్చిన దాదాపు ఈ సంవత్సరంగా నెలకి 300 జీతం వస్తున్నది. ఖర్చు లేదు. నీరజ ఆ ముత్యాలకి సరిపోయే ఒక చిన్న ముత్యాల దిద్దుల జత కొని కమలకిచ్చింది. కమల వద్దనడంతో నీరజకి కోపం వచ్చి ఇంటికి వచ్చినాక దూరంగా తిరగడం చూసి ఏమి అయిందన్న దానికి ఇద్దరు జవాబు చెప్పలేదు.
కమల అవతలికి వెళ్ళినాక జరిగింది చెప్పింది నీరజ. పోనీ నేను ఇస్తా, తీసుకో కమల అని బలవంతంగా ఇచ్చింది రాజేశ్వరి. కమలకి తప్పలేదు. ఆ గొలుసు గాజులు ముత్యాలతో తిరుగుతున్న కమలని చూసి వాళ్ళు ముచ్చట పడ్డారు. ఒకరోజు వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా శ్రీనివాసరావు గారు, అమ్మాయి నీరజ, మీ అన్నయ్య దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చిందమ్మా. నిన్న బొంబాయి వచ్చాడట. ఇక్కడికి ఎల్లుండి పొద్దున అన్నాడు. ఆ మాట విన్న వాళ్ళ ఆనందానికి అంతులేదు. 3.5 సంవత్సరాల ముందు వెళ్ళిన శ్రీపతి ఇంటికి వస్తున్నాడంటేనే వాళ్ళకి సంతోషం పొంగి వస్తున్నది. పాప నాన్న వస్తున్నాడటమ్మా అని మాధురికి పదే చెప్పారు. కమలకి మాత్రం తమాషాగానే ఉంది ఇదంతా. తను ఇన్నాళ్ళుగా ఉన్న తల్లి కూతుళ్ళు ఒకసారైనా ఆ ప్రస్తావన తేలేదు. అప్పుడప్పుడు రాజేశ్వరి దిగులుగా ఉండడం చూసిందే కాని కారణం తెలుసుకోలేకపోయింది. మునుపు ఎవరైనా కమలకి అప్పచెప్పే పనులన్నీ ఇప్పుడు వాళ్ళే స్వయంగా చేస్తున్నారు. కమల వెళ్ళినా నీకు తెలియదు కమల, అన్నయ్య ఈ మధ్య చాలా కోపిష్టిగా తయారైనాడు. ఏ లోపం వచ్చినా చంపేస్తాడు. వాడితో నువ్వు పడలేవు అంటున్నాడు. వాళ్ళు సంతోషంలోనే భయంగా ఉండడం చూసిన కమల ఆశ్చర్యపోయింది. ఏమిటి ఇద్దరు నిదానస్తులేని మంచి వాళ్ళేమి, ఈ శ్రీపతి అంత రాక్షసుడా అనుకోలేదు. సరేలే నాకెందుకు అనుకుని పాపను తీసుకొని తోటలు దొడ్లు తిరిగేయడం మొదలు పెట్టింది. అక్కడొక పక్కగా పెద్ద మల్లెతీగ పాకిన ఆచి కింద ఇసుక బండలు వేసి ఉన్నాయి. పక్కనే చిన్న కొలను. ఈ మధ్య పాప కమల ఇక్కడికి వచ్చి పిచ్చుక గూళ్ళు కట్టి ఆడడం మొదలు పెట్టాడు. ఆ రోజు కూడా కాసేపు ఆడి పాప చేత పాటలు పాడిస్తూ కూర్చుంది కమల. ఇంతలో కమల పాడే త్యాగరాజ ఆకృతి పాడడం మొదలు పెట్టింది. సన్న గొంతేసుకొని కమల చటుక్కున పాపను దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకొని ఎవరమ్మా అంటే, ఎవరు చెప్పారమ్మా అంటే, నువ్వేగా పాడతావు, నేను నేర్చుకున్నా, బాగుందా అన్న పాప మాటలకి కమల మరోసారి ముద్దు పెట్టుకుంది. పాప పడుకోపోయే వరకు నాన్న ఎలా ఉంటారు, ఏమిటి అన్న ప్రశ్నలకి కమల తోచిన సమాధానం చెప్తూ నిద్రపుచ్చింది. ఇంకా 2 రోజులకి కదమ్మా నాన్న వచ్చేది అంటూ దాటేసింది పాప యక్ష ప్రశ్నలు. మరి పాపకు ఎంత తెలుసో తనకి అంతే తెలుసుగా. మన్నాడు ఇంట్లో హడావిడిగా ఉంది. శ్రీనివాసరావుతో సహా అందరూ తొక్కిలాడుతున్నారు మన్నాడు వచ్చే శ్రీపతి కోసం. వాళ్ళ మధ్య ఏం చేయడానికి తోచని కమల పాపని తీసుకుని బయటికి నడిచింది. కొంతసేపు ఇద్దరు తోటంతా తిరిగారు. ఉయ్యలూగి కొలను దగ్గరికి వచ్చారు. అక్కడ ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టి పాప ఇది నాది, ఇది నీది, ఇది అత్తది అంటూ భాగాలు పెడుతుంటే కమల నవ్వుతున్నది. కమల ఉన్నట్టుండి బూచి బూచి అని ఎడవడం మొదలు పెట్టింది. కమల ఎవరమ్మా మాధురి అంటూ చేతుల్లోకి తీసుకుంది. అప్పుడు పాప వేల సందుల్లో నుంచి చూస్తూ కమల వెనక్కి చూపించింది. ఇంకా ఎవరు వచ్చారో ఏంటో రేపు కథలో విందామా? ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.